ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనకు జావా స్క్రిప్ట్ నేర్చుకోవడానికి ఏవైతే సాఫ్ట్వేర్స్ మనకు అవసరం ఉంటాయో ఆ సాఫ్ట్వేర్స్ అనేది ఈ వీడియోలో ఇన్స్టాల్ చేద్దాం. ఫస్ట్గా మనకు కావాల్సిన ఏంటంటే 2 సాఫ్ట్వేర్స్ రిక్వైర్డ్. ఒకటి ఏంటంటే విజువల్ స్టూడియో ఉంటుంది. విజువల్ స్టూడియో ఏంటంటే మనం కోడ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం విజువల్ స్టూడియో అనేది వాడతాం. ఇంకొకటి ఏంటంటే నోడ్.js ఏంటంటే మనకు రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. మనకు సర్వర్ డైరెక్ట్ రన్ అంటే ఒక ఎన్విరాన్మెంట్ మనకు కమాండ్ లైన్ త్రూ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది నోడ్.js అనేది రియాక్ట్కు సపోర్ట్ అవుతుంది, బ్యాక్ ఎండ్ నోడ్.jsకి సపోర్ట్ అవుతుంది. అందుకోసం మనం నోడ్.js అనేది ఫస్ట్గా ఇప్పుడు మనం రెండింటిని అయితే ఇన్స్టాల్ అయితే చేద్దాం. ఫస్ట్గా మనం చేయాల్సింది ఏంటి, node.js org అని ఉంటుంది, .org. ఈ సైట్లోకి వెళ్తే ఏంటంటే మనకి ఇక్కడ డౌన్లోడ్ నోడ్.js అని ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి చూడండి, వర్షన్ వచ్చేసి 20.11.1 LTS రికమెండెడ్ ఫర్ మోస్ట్ యూజర్స్. అంటే ఇదేంటంటే ఎక్కువ ఆల్రెడీ స్టేబుల్ ఉన్న వర్షన్ అనమాట. ఇక్కడ చూడండి 21.7.1 కరెంట్ లేటెస్ట్ ఫ్యూచర్ అని ఉంది. అంటే ఇదేంటంటే ఇంకా కొత్త ఫ్యూచర్స్ తోటి బిల్డ్ అవుతున్న వర్షన్ అనమాట. అందుకోసం మనం దీన్ని అయితే ఎప్పుడు డౌన్లోడ్ చేయొద్దు. ఎప్పుడైనా సరే రికమెండెడ్ ఫర్ మోస్ట్ యూజర్స్ అని ఉన్నదే డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత మనకైతే డౌన్లోడ్స్లో ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ది క్లిక్ చేస్తే చూడండి నాకు 2 times ఆల్రెడీ డౌన్లోడ్ అయింది. ఇక్కడ క్లిక్ చేస్తే ఏంటంటే మనకు ఫస్ట్ ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి రిపేర్ అండ్ చేంజెస్ అని వచ్చింది కదా. సరే, నాకు ఇక్కడ చూడండి ఫినిష్ అంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఫినిష్ అని వచ్చింది. ఇది అనదర్ వన్. సరే, ఇప్పుడు నోడ్.js అనేది నాకు ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఇన్స్టాల్ అయ్యిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ విండోస్ ఓపెన్ చేసి ఇక్కడ cmd అని ఎంటర్ చేయండి. కమాండ్ లైన్ వస్తుంది. ఇక్కడ node-v అంటే వర్షన్ అనమాట. చూడండి 20.11.1 అనేది నాకు ఇన్స్టాల్ అయిపోయింది, నోడ్ వర్షన్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, విజువల్ స్టూడియో కదా. VS కోడ్ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మనకు ఫస్ట్ లింక్ వస్తుంది. ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ ఏంటంటే మనకి ఇప్పుడు మీకు ఒకవేళ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది విండోస్ ఉందంటే విండోస్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా మ్యాక్ అలా ఉందంటే ఓబంటూ కానీ అలా ఉందంటే ఓబంటూ సిస్టమ్. లేదంటే మీరు యాపిల్ యూజ్ చేస్తున్నారంటే మ్యాక్ ఓఎస్ యూజ్ చేస్తున్నారంటే మ్యాక్ రిలేటెడ్ మీకు ఏది మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే సూటబుల్ ఉంటే ఆ రిలేటెడ్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా డౌన్లోడ్ అనేది అవుతుంది అనమాట. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు డౌన్లోడ్ అవ్వట్లేదు. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఇన్స్టాల్ అయితే చేస్తే ఇలా వస్తుంది అనమాట. VS కోడ్ మనకు ఐకాన్ చూపిస్తాను చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇలా ఐకాన్ తోటి వచ్చేస్తుంది మనకు VS కోడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది VS కోడ్.